औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वइन यमससकुम खरहुं फक़द मस्सल क़ौम खरहुं मिस्लुहु वतिल्कल अय्यामु नुदाविलुहा बैनन नास वलियअलमुल्लाहुल्लज़ीना आमनू वयत्तखिज़ मिनकुम शुहदाअ वल्लाहु ला युहिब्बुज़्ज़ालिमीन वलियुमह्हिसल्लाहुल्लज़ीना आमनू वयम्हक़ुल काफ़िरीन अम हसिबतुम अन तदखुलुल जन्नह वलम्मा यअलमिल्लाहुल्लज़ीना जाहदू मिनकुम वयअलमुस साबिरीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ సర్వ సృష్టి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు మనందరి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 140వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. విశ్వాసులారా, మీరు కృంగిపోకండి, దుఃఖపడకండి. మీరు నిజమైనటువంటి విశ్వాసులే అయితే మీరే ప్రాబల్యాన్ని పొందుతారు. సోదరులారా, ఈ విషయాన్ని గురించి నేను గతంలో చెప్పడం జరిగింది. విశ్వాసుల మీద అవిశ్వాసులు మరి వాళ్ళను అణచడం కోసము యుద్ధానికి దిగినప్పుడు విశ్వాసులకు మొదట పరాజయం మరి వారు ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో విశ్వాసులందరూ కూడా మరి స్థైర్యాన్ని కోల్పోయి ఈ విధంగా ఎందుకు జరిగింది, మేము సత్యం మీద లేమా, దైవం మా వెంట లేడా, మరి అవిశ్వాసులతో ఈ పోరాటంలో మాకు విజయం ఎందుకు రాలేదు, అనేక ప్రశ్నలు వాళ్ళకు ఎదురవుతున్నప్పుడు, స్థైర్యాన్ని కోల్పోతున్నప్పుడు సృష్టి ప్రభువు మరి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. విశ్వాసులారా, మీరు దుఃఖపడకండి, కృంగిపోకండి. మీరు నిజమైనటువంటి విశ్వాసులే అయితే మీరే ప్రాబల్యాన్ని వహిస్తారు. కొద్దిసేపు మీకు పరాజయము వచ్చినప్పటికీ కూడా అంతిమంగా సత్యానిదే మరి విజయం అవుతుంది. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు సరే, మరి మీ ప్రత్యర్థి కూడా అవిశ్వాసులు కూడా ఒక సందర్భంలో గత సంవత్సరం దెబ్బతిన్నాడు కదా. ఆ సంవత్సరంలో మీరు వారిపై ప్రాబల్యాన్ని వహించారు, వారిపై మీకు విజయాన్ని దైవం ప్రసాదించాడు. ఇప్పుడు మీరు మరి పరాజయం ఎదురైనప్పుడు ఈ విధంగా కృంగిపోతారా అని దైవము వాళ్ళను మరి ఒక ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సరైనటువంటి స్థైర్యాన్ని కలుగజేస్తున్నాడు. ఇక్కడ సోదరులారా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా కాలం యొక్క మిట్ట పల్లాలు. ఎత్తులు ఉంటాయి, పల్లం కూడా ఉంటుంది, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి కాలం యొక్క మిట్ట పల్లాలు. వీటిని అందరూ కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిని మేము ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. ఈ విధంగా ఒక్కొక్కసారి మరి సంతోషం కలిగితే మరి మరొకసారి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కాలం యొక్క మిట్ట పల్లాలు. ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవలసి ఉంటుంది. మరి దానికి కారణాన్ని దైవం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి సమయం మీకు ఎందుకు వచ్చిందంటే మీరు నిజమైనటువంటి విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూడదలిచాడు. అది సోదరులారా. ఎందుకంటే మరి ఏ విధమైనటువంటి ఆపదలు, కష్టాలు, కడగండ్లు ఎదురవునప్పుడు చాలా మంచి మంచి కబుర్లు మనం చెప్తుంటాం. ఈ విధంగా వస్తే నేను ఈ విధంగా ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నా విశ్వాసం చెక్కు చెదరదు, నేను చాలా దైవభీతి పరుణ్ణి, మరి చాలా స్థైర్యాన్ని గలవాడిని నేను అని చాలామంది మనలో చాలామంది కూడా మాటలు చెప్తుంటాము. అయితే సరైనటువంటి ఆ పరీక్షలు ఎదురైనప్పుడు మాత్రము
మన విశ్వాసము కోల్పోతూ ఉంటాము. సోదరులారా, అదే ఇక్కడ చెప్తున్నాడు. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరో నేను చూడదలిచాను మీ మధ్య. ఆ సమయంలో మరి అవిశ్వాసులతో పోరాటానికి దిగినప్పుడు విశ్వాసులందరూ కూడా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అవిశ్వాసులతో పోరాడతాము, మరి మేము ఎంత మాత్రం కూడా యుద్ధ మైదానాన్ని విడిచి వెళ్ళము అని చాలామంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరి ప్రమాణాలు చేయడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణభయంతో వారు కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతమంది కపట విశ్వాసులు కేవలం పైకి మాత్రమే విశ్వాసులుగా మరి ప్రకటించి లోపల మాత్రము అవిశ్వాసంతో నిండి ఉన్నవారు ఏం చేశారు? వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి యుద్ధ మైదానాన్ని విడిచి పారిపోవడం జరిగింది. మరి సోదరులారా, దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీలో నిజమైనటువంటి విశ్వాసులు ఎవరైతే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వాగ్దానాన్ని చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరో నేను చూడదలిచాను, అందుకనే ఇటువంటి మరి కష్టకాలము మీ మీద దాపురించింది అని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఈ విషయంలో మనకు ప్రస్తుతము మనము నేర్చుకోదలిచినటువంటి గుణపాఠం ఏమిటంటే, మనం కూడా విశ్వాసానికి సంబంధించి చాలామందితో మనము అనేక మాటలు చెప్తుంటాం. నాకు అటువంటి విశ్వాసం ఉందండి, ఇటువంటి విశ్వాసం ఉందండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా విశ్వాసము చెక్కు చెదరదండి అని చాలా కబుర్లు చెప్తుంటాము, చాలా మాటలు చెప్తుంటాము. కానీ ఏదైనా ఆపద మనకు వచ్చిందనుకోండి, ఉదాహరణకు మన ఇంట్లో మన దగ్గర వాళ్ళకి ఏదైనా ఓ జబ్బు చేసిందనుకోండి, అరే ఒకవైపున మనము మాటలైతే చెప్తుంటాము, లేదు వ్యాధినిచ్చేవాడు ఆ సృష్టికర్తే, ఆ వ్యాధికి స్వస్థతనిచ్చేవాడు కూడా సృష్టికర్తే, ఆ దైవమే కలుగజేస్తాడు, ఆ దైవమే మరి ఈ వ్యాధిని కూడా రూపుమాపుతాడు అన్న విశ్వాసవతంలో ఉంటుంది. కానీ మాటలకైతే చెప్తుంటాడు, కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేసరికి అతను మరి బలహీనమైపోయి ఎవరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అతను మారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. లేదయ్యా నీవు పలానా చోటుకు వెళ్ళు, మీ వాళ్ళ యొక్క వ్యాధి తగ్గిపోతుందంటే అక్కడికి వెళ్తాడు. లేదయ్యా నీవు ఇన్ని వారాల పాటు నా దగ్గర మరి పలానా చోటుకి వెళ్ళు, నీకు వ్యాధి తగ్గిపోతుందంటే అక్కడికి వెళ్తుంటాడు. లేదు పలానా వానికి మొక్కుకో, మరి నీ వ్యాధి తగ్గిపోతుందంటే అక్కడికి చేస్తుంటాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి అంతకుముందు అతనిలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో ఆ విశ్వాసం అంతా కూడా పటాపంచలైపోతుంది. సోదరులారా, కాబట్టి మనం ఏ మాటలైతే పలుకుతామో అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట మీదే, ఆ సిద్ధాంతం మీదే, ఆ విశ్వాసం మీదే స్థిరంగా ఉండాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం. కాబట్టి కష్టాలలో మారిపోయేది, నష్టాలలో మారిపోయేది, ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం మనకు వస్తే దాని కారణంగా మారిపోయేది, ఇటువంటిది ఎంత మాత్రం కూడా విశ్వాసం అనిపించుకోదు. మరి మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే క్రీస్తు యేసు ఒక సందర్భంలో చెప్తారు, మరి నిజమైనటువంటి విశ్వాసం ఎలాగ ఉండాలి అంటే, మరి బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాని యొక్క విశ్వాసంతో పోలి ఉండాలి అంటారు. ఏ విధంగా అయితే ఒక గట్టి బండ మీద ఇంటిని కట్టుకుంటే చెక్కు చెదరకుండా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అంతే తప్పించి ఇసుక మీద కట్టుకున్నటువంటి భవనం ఏ విధంగా అయితే కూలిపోతుందో అదేవిధంగా కల్పనలతోటి, కథలతోటి, మరి ఊహలతోటి మరి మనము సృష్టించుకున్నటువంటి విశ్వాసాలన్నీ కూడా ఒక రోజున మరి కుప్ప కూలిపోతాయి సోదరులారా. కాబట్టి మనలో విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అంటే, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి విశ్వాసము విశ్వాసము విశ్వాసం అంటున్నారు, ఇంతగా ఏమని విశ్వసించాలి సోదరులారా? మనలో చాలామంది కూడా మాటలు చెప్తుంటాం, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంతకీ ఏ ధర్మము? ఆ ఏ ధర్మమో తెలుసుకోవడానికి మనం ఎంత మాత్రం కూడా మనము ప్రయత్నం చేయము. లేదండి హిందువులకు ఒక ధర్మం ఉంటుంది, ముస్లింలకు ఒక ధర్మం ఉంటుంది, క్రైస్తవులకు ఒక ధర్మం ఉంటుంది. ఎవరి ధర్మము వారిది, ఎవరి ధర్మం వారికి గొప్ప, కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు అనుసరిస్తుంటారు. సోదరులారా, ఇది మనము తెలియని కారణంగా, పరిశీలన చేయని కారణంగా మనలో వచ్చే ఇవన్నీ కూడా భేదాలు అన్నమాట. సోదరులారా, దైవం అందరికీ ఒక్కడే అయినప్పుడు ధర్మం కూడా అందరికీ ఒకటే ఉంటుంది. ఈ విషయాన్ని మనము ప్రతి క్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ధర్మం ఉండదు. దైవం వద్ద ఒకటే ధర్మం, అదేమిటంటే ఆయన మాట విని
ఆయనకు లొంగి మరి ఆయనకు సమర్పణ చేసుకుని జీవితం గడపడం, ఆయన పంపినటువంటి మార్గదర్శకత్వం ప్రకారం జీవితం గడపడం. ఇది ఒక్కటే ధర్మం సోదరులారా, మరొక ధర్మం లేదు. ఈ ధర్మానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం. ఇదే ధర్మాన్ని సనాతన ధర్మం అంటాము, ఇదే ధర్మాన్ని మరి నిత్య జీవం అంటాము, ఇదే ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటాము. కాబట్టి సోదరులారా, ధర్మము ఒకటే ఉంటుంది, ఎందుకంటే దైవం ఒక్కడే కాబట్టి. ఆయనను చేరే మార్గం కూడా ఒకటే, అదేమిటంటే ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయన మాట ప్రకారం జీవితం గడపడం. సోదరులారా, ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, నిజమైనటువంటి విశ్వాసులను ఏరడం కోసము దైవం ఏం చేస్తాడు, మనకు కష్టాలు కడగండ్లు మరి మనకు కలుగజేస్తూ ఉంటాడు. మరి ఈ సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక ప్రవచనాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కారుణ్యమూర్తి మహాప్రవక్త దైవం ఆయనపై అనంతమైనటువంటి శాంతి మరి శుభాలను కురిపించునుగాక. మనందరికీ మార్గాన్ని చెప్పడానికి కోసము, మార్గనిర్దేశనం చేయడం కోసం వచ్చినటువంటి మహాప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, అల్లాహకు ఎవరైతే ఇష్టలో, అంటే దైవానికి ఎవరైతే ఇష్టలో వారికి దైవము ఎక్కువగా పరీక్షలు పెడతాడు. కాబట్టి సోదరులారా, మనలో పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే కష్టాల రూపంలో, నష్టాల రూపంలో, ఆదాయ వ్యయ మరి నష్టాల రూపంలో, మన దగ్గర బంధువుల, మన దగ్గర సంబంధికుల ప్రాణాలు పోవడం రూపంలో, ఈ విధంగా మనకు కష్టాలు నష్టాలు కడగండ్లు ఎదురవుతున్నాయి అంటే మనము దైవం దృష్టిలో ఎక్కువగా ఉన్నాము అన్నమాట. కాబట్టి మనలో ఎవరికి ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే మరి వాళ్ళు అత్యంత దైవానికి చేరువై ఉన్నారు అన్నమాట. మరి ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ ప్రపంచం వెనుక పరుగులు తీస్తుంటాడో, ఎందుకంటే సహజంగా మనిషి ప్రపంచం వెంట పరుగులు తీస్తూ ఏం చేస్తాడు అంటే తన యొక్క వాస్తవమైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోతాడు. తను ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్తాడో, మరి అతని జీవిత లక్ష్యం ఏమిటో మరి అది మరుపునకు లోను చేస్తుంది. మరి ప్రపంచం వెనుక పరుగులు తీయడం అనేది. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ప్రపంచం వెనుక పరుగులు తీస్తుంటాడో, ప్రపంచ తలుకు బెళుకును మరి ఆస్వాదించడం కోసము, అతను మరి దానిని సంపాదించడం కోసము మరి ప్రపంచం వెనుక పరుగులు తీస్తుంటాడో, మరి ప్రవక్త వారు చెప్పారు, దైవం అల్లాహ్ అతనికి 4 విషయాలు కలుగజేస్తాడు. ఒకటేమిటంటే అతనికి తీరిక లేకుండా చేసేస్తాడు. ఇక రెండోది, అతనిలో కోరికలు అనంతంగా పెరిగిపోతాయి. మూడవది, అతని ఆశకు అంతు లేకుండా ఉంటుంది. ఇక నాలుగవది, అతనిలో శుభాలను, అతని సంపాదనలో శుభాలను దైవం తీసివేస్తాడు. సోదరులారా చూడండి ఏం చెప్పారు ప్రవక్త వారు, ఎవరైతే ప్రపంచం వెనక పరుగులు తీస్తుంటాడో, ప్రపంచాన్ని సంపాదించడం కోసం ఎవరైతే పరుగులు తీస్తుంటాడో, దైవము, ధర్మము, దైవభీతి, పాపభీతి ఇటువంటి లేకుండా ఈ ప్రపంచాన్ని సంపాదించడమే పరమావధి, నాకు మరొకటి లేదు, నాకు ఇదే పని అని చెప్పేసి ఎవరైతే ప్రపంచం వెనుక పరుగులు తీస్తుంటాడో మరి అల్లాహ్ సృష్టికర్త దైవం అతనికి తీరిక లేకుండా చేసేస్తాడు. అతనికి తీరిక ఉండదు. దైవాన్ని గురించి ఆలోచన చేసే తీరిక ఉండదు, ధర్మాన్ని గురించి ఆలోచన చేసే తీరిక ఉండదు, దైవభీతి గురించి ఏమీ కూడా తీరిక ఉండదు. 24 గంటలు సరిపోవు అతనికి. మరి తిండి తిప్పలు కూడా మానివేసి ప్రపంచం వెనక పరుగులు తీస్తుంటాడు. ఇక రెండో విషయం ఏంటంటే దైవము అతని సంపాదనలో శుభాలను తీసివేస్తాడు. కోట్లు సంపాదిస్తుంటాడు, కానీ 1 గంట మనసు పూర్తిగా నిద్ర అనేది పోడు. ఇక మూడో విషయం ఏంటంటే దైవము మరి అతనికి అనంతమైనటువంటి కోరికలను కలుగజేసేస్తాడు. ఒక కోరిక తీరితే మరొక కోరిక, మరొక కోరిక తీరితే ఇంకొక కోరిక, కోరికలకు అంతు అనేది ఉండదు. ఇంకా సోదరులారా, ఇంకా 4వ విషయం ఏంటంటే దైవము మరి అతనిలో అనేక అంతులేనటువంటి ఆశలను కూడా కలుగజేసేస్తాడు. ప్రపంచాన్ని ఇంకా సంపాదించాలి, 1 కోటి ఉంటే ఇంకొక కోటి, 2 కోట్లు ఉంటే 3 కోట్లు, ఈ విధంగా అంతులేనటువంటి ఆశలు అతను జీవిస్తుంటాడు. కాబట్టి సోదరులారా, దైవ ధర్మాన్ని గురించి తెలుసుకోవడము, దైవాన్ని గురించి తెలుసుకోవడము, ఇంతకు మించినటువంటి జ్ఞానము కానీ, ఇంతకు మించినటువంటి సంపద కానీ మరొకటి ఉండదు. సృష్టి ప్రభు వల్ల అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యుతిల్ హిక్మత మయ్యషా వమ యుక్తిల్ హిక్మత ఫఖద ఊతియ ఖైరన్ కసీరా. దీని అర్థం ఏమిటంటే అల్లాహ్ ఎవరైతే మరి తాను ఇష్టపడతాడో అతనికి జ్ఞానాన్ని
మరి ప్రసాదిస్తాడు. ఎవరికైతే దైవజ్ఞానం లభించిందో వాస్తవానికి వారికి మహాజ్ఞానం లభించినట్లే, మహా సంపద లభించినట్లే, ప్రపంచ సంపద కూడా వారికి మరి దిగదొడిపే దాని ముందు అని చెప్పేసి ప్రవక్త వారు అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనము ఈ ప్రపంచాన్ని అనుభవించాలి, అయితే దైవ మార్గ నిర్దేశనంలో ఆ ప్రపంచాన్ని అనుభవించాలి. ఆయన ప్రవక్త చూపించినటువంటి మార్గంలో మనము ప్రపంచాన్ని అనుభవించాలి. అయితే మన అంతిమ లక్ష్యము మరి పరలోకమై ఉండాలి. సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి మీద మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా దైవం అల్లాహ్ అందరికీ జ్ఞానాన్ని బోధించాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.